గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం 11వ స్కందం 17వ అధ్యాయం 40వ శ్లోకం. విద్యాధ్యయన దానాన్ని సర్వేషాంచ ద్విజన్మనాం. అడుగుతారు తీసుకో. అక్కడికి పోతా అంటాడు. ప్రతిగ్రహ జ్ఞాపనంచ బ్రాహ్మణాశైవ యాజనం. అనువాదము తాత్పర్యం శ్రీల ప్రభుపాదికి. ద్విజులైనట్టి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు యజ్ఞ నిర్వహణ, వేదాధ్యయనం, దానము తప్పక చేయవలెను. యజ్ఞ దాన తప. భగవద్గీతలు కూడా ఎవరు కూడా దీన్ని వదిలిపెట్టకూడదు. యజ్ఞదాన తపస్యైవ నత్యాజ్యమితి చాపరే యజ్ఞోదాన తపస్యైవ పావనాని మనీషిణాం. అంటే ఎవరైతే మేము ఉన్నత కులానికి చెందిన వాళ్ళము, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు అనుకుంటారో వాళ్ళు కేవలం అటు చెప్పుకుంటే సరిపోదు, వాళ్ళు ఈ 3 పనులు చేయాలి. అప్పుడే వాళ్ళు ఒక పని కాదు, 2 పనులు కాదు, 3 కూడా 3 పనులు. ఎవరికైతే ఆత్మజ్ఞానం కలుగుతుందో, మొదటి జన్మలో శరీర జ్ఞానం, నేను పలానా తల్లిదండ్రులు కూతుర్ని, కొడుకుని, అదొక జన్మ. ఆ తర్వాత నేను పలానా గురువు గారి శిష్యుడిని, నేను భగవద్గీత భాగవతం పద్ధతిలో మేము బతుకుతాం, ఇది 2వ జన్మ. దాన్ని భాగవతులు అంటారు కదా. భాగవతులు అంటే భగవద్గీత భాగవతులను చెప్పిన పద్ధతులు బతికే వాళ్ళని భాగవతులు. భాగవత ధర్మాన్ని అనుసరించే వాళ్ళని భాగవతులు. అంటే వీళ్ళంతా కూడా కోమటి వాడు భక్తులై ఉండొచ్చు, చక్కటి కోమట్లు. పురందర్ దాస్ ఆయన కోమటాడు. ఆ తర్వాత గొప్ప భక్తుడు అవుతాడు. ఎట్లా అవుతాడు? పూర్వజన్మలో. ఇప్పుడు మీరు అన్నీ చేసి వదిలేస్తారు, అలా వచ్చే జన్మలో మళ్ళీ ఏదో ఇళ్ళలో పుడతారు. కానీ ఈ భక్తి వదలదు. ఇప్పుడు వైరాగ్యం కలగలేదు, నెక్స్ట్ జన్మ. ఈ జన్మలో కలగకపోతే నెక్స్ట్ జన్మ. ఒకసారి ఈ బ్రహ్మరథం ఎక్కినట్లయితే, బ్రహ్మరథం అంటే ఆధ్యాత్మిక జీవితం, ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చి వదిలేసినా కూడా భగవంతుడు ఇంక మనల్ని వదలడు. అలా చేసి ఇలా చేసి మొత్తానికి భగవంతుడు బాధ్యత తీసుకుంటాడు. ఒకసారి నా దగ్గరికి వచ్చినట్లయితే ఇంక నువ్వు పోదామన్నా కూడా, నేను నరకానికి పోవాలన్నా కూడా ఆయన మనల్ని పోనీయడు. మంచిదే కదా, మంచిదేనా కదా? లేదు సార్, మేము స్వర్గాలకు పోయి రావాలి, భగవంతుడు ఆయన మనల్ని పోనీయడు. ఆ తర్వాత అర్థమవుతుంది, భగవంతుడు అక్కడికి పోనీయకుండా ఉండడం మంచిదేంటి. కాబట్టి ఇక్కడ యజ్ఞము అంటే ప్రతిరోజు జీవితంలో మనం అన్నీ కూడా భగవత్పరాయణ కర్మలు ఏం చేస్తున్నాం కూడా. ఆరోగ్యం కాపాడుకుంటుంటే దేనికయ్యా ఆరోగ్యం కాపాడుకుంటున్నాం అంటే భగవంతుడి సేవ చేయాలి కదా సార్ ఈ శరీరంతో. దేనికయ్యా మంచి తిండి తింటున్నాం అంటే పుష్టిగా ఉంటే కదా సార్ భగవంతుడికి సేవ చేసేది. నీరసంగా ఇట్లా ఉంటే దేవుడికి ఏం సేవ చేస్తారు అనగా మంచి దిట్టంగా ఉన్నారంటే పనులు లాగి పారేస్తారు దేవుడి పనులు. అంటే దీని యజ్ఞ నిర్వహణ.
యజ్ఞం అంటే మామూలు వాటిని కర్మలు అంటారు. అదే పని దేవుడికి చేస్తుందని యజ్ఞం అంటారు అంతే. నువ్వు మెకానిక్గా పనిచేస్తూ ఉంటావు, దేవుడి బోర్డులు ఫిక్స్ చేస్తున్నావు, మెకానిక్ పని. కానీ దేవుడి బోర్డు కాబట్టి దానికి డబ్బులు తీసుకోవట్లేదు కాబట్టి అది వెంటనే యజ్ఞం అయిపోయింది. ఆ గోడకి బోర్డులు పెట్టడం కూడా అదొక యజ్ఞం. యజ్ఞం అంటే భగవంతుడిని ప్రసన్నుడు చేస్తుంది. ఈరోజు ఇంకోటి కూడా చెప్పాను మీకు, యజ్ఞానం జప యజ్ఞోస్మి. అందరూ చేయగలిగేటువంటి యజ్ఞం, అందరూ చేయాల్సినటువంటి యజ్ఞం, అన్నిటికంటే ముఖ్యమైనటువంటి యజ్ఞం. మనం బోర్లు ఫిక్స్ చేసామా లేదా, వంట వండామా లేదా, ఆ పని చేసాం ఈ పని చేసాం, కనీసం ఎవడైనా కూడా కూర్చొని శ్రద్ధగా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 కనీసం ఇది అంటూ ఉంటే మనమే గమ్మున ఉండలేము. మన ఒంట్లో ఎవరైతే ఈ హరే కృష్ణ శ్రద్ధగా అంటూ ఉంటారో వాళ్ళ బుద్ధి మేల్కొంటుంది. బుద్ధి మేల్కొని వాళ్ళు కూడా భగవంతుడికి నేను కూడా ఏమన్నా చేసుకోవాలా, ఆ రకంగా మెల్లిగా ప్రారంభి యజ్ఞ. ఇక్కడ వేదాధ్యయనం బాగా వినాలి దేవుడి గురించి. ఆధ్యాత్మిక విన్నప్పుడే మనలో మార్పు, మనలో అవగాహన, మనలో పట్టుదల, మనం సాధన చేయడానికి తయారవుతాం. మనకి అర్థమైందంటే ఇంక వదిలిపెట్టలేము కదా. అర్థమైందంటే ఏ రోజైతే భజన చేయకుండా మన రోజు గడుస్తుందో మన జీవితంలోంచి ఒక రోజుని మనం వృధా చేసుకున్నాం, పాడు చేసుకున్నాం ఈరోజు భజన చేయకుండా. అటువంటి మనకి అంటే చేయకుండా ఉండలేము. మనం ఒంట్లో ఓపిక లేకపోయినా కూడా ఏదో ఒకటి దేవుడికి మన వల్ల ఏది అది చేయాలి ఇది చేయాలి. అటు ఇక్కడ అంటే నిజంగా ఆత్మ తెలిసిన వాళ్ళు భగవంతుడిని వదిలిపెట్టలేరు. వాళ్ళు ఏది చేసినా కూడా నాకు మళ్ళీ జన్మ లేకుండా ఉండాలన్న పద్ధతులు పనులు చేస్తూ ఉంటారు. ఆత్మజ్ఞానం కలిగిందంటే మళ్ళా మనకి ఏం గతి పడుతుందో, మళ్ళా జన్మిస్తుంది, మళ్ళా ఇదే ఇంకో 100 ఏళ్ళు. ఇప్పుడు 100 ఏళ్ళే మనం అందుకే మేము జైల్లో 100 ఏళ్ళు పెట్టిన తర్వాత ఇంక మీరు 100 ఏళ్ళు జైల్లో ఉండాలంటే పెద్ద పని. అది 100 సంవత్సరాలు. మళ్ళా నేరం చేస్తే మళ్ళీ ఇంకో 100 ఏళ్ళు. ఒక నేరం చేసినా మళ్ళీ అనుభవించాలి కదా. మీకు 1% ఉన్నా మీరు 99% నేరాలు చేసినా, 100% నేరస్తుడైనా, 2% నేరస్తుడైనా 2% వదిలిపెట్టడానికి మళ్ళీ 100 ఏళ్ళు. అంటే అదే అప్పుడు వదిలేయడం మేలు కదా. ఈ 2% కూడా ఎందుకు వచ్చింది, దీనికోసం మళ్ళీ ఇంకో 100 ఏళ్ళు చక్కెర కొట్టాల. అటుగా అన్నాడు వేదాధ్యయనం, యజ్ఞ నిర్వహణ, ఏది చేసినా కూడా నేను ఎవరి ప్రీతి కోసం చేస్తున్నా. తర్వాత దానం. ఈ సంసారంలో తీసుకోవడానికి రాలా, మనం రుణపడి ఉన్నాం కాబట్టి పనులు చేయాలా, మనకి ఇతరుల కోసం డబ్బులు ఖర్చు పెట్టాలా, వాళ్ళ రోగాలకు కానీ వాళ్ళ భోజనాలకు కానీ పనాళ్ళకి కానీ పెళ్ళిళ్ళని బలవంతంగా బర్త్డే అని పోయేసి, మనకి ఇష్టం లేకపోయినా కూడా పోయేసి అదో ఇదో ఇచ్చిరాడు. అంటే మానవ జీవితంలో మనం రుణపడి ఉన్నాం. మనం రుణపడి లేనట్లయితే మనకు కూర్చోబెట్టి అన్నీ వచ్చి మన దగ్గర పడుతూ ఉంటాయి. మనం రుణపడి ఉన్నప్పుడు బలవంతంగా ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది వద్దనుకున్నాం కదా. అటువంటిప్పుడు మనం జీవితంలో ఈ పాలసీ పెట్టుకోవడం మేలు. జీవితంలో ఎప్పుడు ఏదో ఒకటి ఇచ్చి అలవాటు చేసుకోవాలి. మంచి మాట్లాడడం కూడా ఇవ్వడమే కదా. మంచి మాటలు కసురుకోవడం లేదా వాళ్ళని సతాయించడం, దాని బదులు నాకు మంచి మాటలు అంటే మీరు మాటల ద్వారా కూడా వాళ్ళకి సేవ చేస్తున్నారు.
అంటే మీరు అంత చేసినా కూడా నేను ఇంకా తండ్రి మీరు అంటే ఇదేంద్ర బాబు ఇంత నేను కష్టపడి పని చేసినా కూడా నాకేం గుర్తింపు లేదు, నేను ఎవరు పట్టించుకోవట్లేదు. వాటి మాటల ద్వారా సేవ చేయొచ్చు, మనం మన చేతల ద్వారా సాయం చేయొచ్చు. ఇంకా డబ్బు ఉంటే డబ్బు ద్వారా మనం ఇవ్వకుండా ఉండడం అది అలవాటైతే ఇవ్వాలనిపించదు, ఇచ్చే అలవాటైతే మనం ఇవ్వకుండా ఉండలేము. ఇచ్చే వాళ్ళకి వెనక నుంచి మళ్ళీ సప్లై అవుతూనే ఉంటుంది. ప్రకృతి నియమాలు. ఇచ్చేవాళ్ళకి అంటూ ఉంటారు కదా, నీళ్ళు చెరువులోనూ ఉంటాయి, నీళ్ళు నదిలోనూ ఉంటాయి. ఈ నీళ్ళు చెరువులో ఉండే బావిలో ఉండే నీళ్ళు కుళ్ళిపోతూ ఉంటాయి, ఎందుకంటే ప్రవాహం లేదు కాబట్టి. అంటే మన బుద్ధి పాడైపోతూ ఉంటుంది, డబ్బులు పోగు చేసుకుంటుంటే ఇంకా ఇంకా ఇంకా. ఒక స్టోరీ చెప్పాను కదా మీకు, చెప్పానా? రష్యాలో ఒక రష్యాలో ఒక కథ, ఇండియాలో ఒక కథ దానం గురించి. రష్యాలో రాజుని, ఇక్కడ మన రాజు అంటే జార్ అంటారు, అక్కడ జార్. రష్యాలో రాజు అంటే రష్యన్ భాషలో అయి ఉంటుంది. వాడు మంచి పండితుడైన బ్రాహ్మణుడు, దరిద్రుడు. రాజుగారు అన్నాడు పరీక్షించడానికి. రాజుగారు మామూలుగా ఎవరైనా గొప్పవాళ్ళు అయితే వాళ్ళలో గొప్ప లక్షణాలు కూడా మామూలుగా ఉంటాయి కదా. హుందాతనం రాజుగారుగా ఉంటే అతని యొక్క కల్చర్ కానీ, సభ్యత కానీ, అతని యొక్క క్షమాగుణం, దయాగుణం, లేకపోతే అతను మంచి రాజు అనిపించుకోడు. కాబట్టి రాజుగారు చూశాడు, వీడు బాగానే ఎంతో జ్ఞానవంతుడు, కానీ అది ఒట్టి జ్ఞానం అయితే మనకి సంస్కారం ఉండదు. జ్ఞానం సంస్కారం రెండు ఉంటే మనలో ఈ కామక్రోధ లోభ మద మోహం ఆశ్చర్యాలు. ఎంతమంది పిహెచ్డీలు చేసి అబద్ధాలు చెప్పి మోసాలు చేసి సంపాదించుకుంటున్నారు. మళ్ళీ అంత చదువుకున్న వాళ్ళు ఇట్లాంటి పనులు చేయకూడదు. కానీ ఆ చదువులు పనికి మాలిన చదువులు కాబట్టి, అదే మనం ఇది సభ్యతనిచ్చేటువంటి చదువులు, భగవద్గీత, భాగవతం. మనకి కాలేజీ డిగ్రీ ఉండకపోవచ్చు, మీరు గురువు దగ్గర ఈ రకంగా మీరు ఈ మాటలు విని మీరు భజన చేస్తే వాడికంటే మీరు 100 రెట్లు మేలుకుంటారు. మీ మాట తీరు కానీ మీ యొక్క ఇతరులతో ఏ రకంగా ఉంటుంది. అందుకే భక్తులకి బయట వాళ్ళకి తేడా అయింది. బయటికి వెళ్ళగానే ఓ భలే మంచి వాళ్ళే వీళ్ళు. భక్తుల యొక్క వ్యవహారం ఎక్కడికి పోయినా ఇతరుల యొక్క మన్ననల్ని పొందడం, ఇతరుల యొక్క మనస్సుని వాళ్ళు ఆకర్షించడం వాళ్ళ మంచితనం వల్ల. అటు ఒట్టి చదువుతో లాగా పిహెచ్డీ చేసి కళ్ళు నెత్తికెక్కి నేను చదువుకున్నాను చెప్పుకోవడం తప్పితే అతనిలో మంచితనం లేకపోతే లాభం లేదు. అంటే రాజుగారు చూశాడు, వీడు ఒట్టి పుస్తకాలు కంఠస్థపడి తిరుగుతున్నాడా, వీడికి ఏమన్నా అసలు వంట పట్టిందా? సరే ఆల్రైట్. అట్లాగే రామాయణంలో కూడా వస్తుంది ఇట్లాంటి స్టోరీ. ఒక బ్రాహ్మడు వస్తాడు, బక్కగా ఉంటాడు, ఇట్లా సుబ్రహ్మణ్యంలాగా బక్క బ్రాహ్మడు, దరిద్రుడు. అప్పుడు రాముడు అంటాడు, ఆల్రైట్, నువ్వు బ్రాహ్మడి దగ్గర కర్ర ఉంటుంది కదా, చేతి కర్ర, ఈ కర్రని నువ్వు ఎంత దూరం విసిరేస్తే అంతవరకు భూమి అంతా నీదే అంటాడు. వాడు చూడడానికి బక్కగానే ఉన్నాడు, కానీ నిజమైన బ్రాహ్మడు కాబట్టి అతనిలో బ్రహ్మతేజం. ఇసిరేప్పుడు ఓ అనుకుంటే నేను అనుకోలేదు కదా, నేను ఇంత దూరం విసురుతా. బక్కాడు రామాయణంలో కథ ఇది. కర్ర ఇసురుతా ఎగురుతుంది, దూరంగా బేకడ పడుతుంది. అంటే రాముడు సంతోషపడతాడు, అంటే నువ్వు నిజంగా తపస్సు చేసేటువంటి బ్రాహ్మణుడు కాబట్టి నువ్వు నా దగ్గర ఇంత దానాన్ని పొందగలుగుతున్నావు. అట్లాగే ఆ
రాజుగారి దగ్గర. వాడవాడు సోకాల్డ్ 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 అంటే అతనికి ఆ జ్ఞానం పచించలేదు. జ్ఞానం పచించడం అంటే జీవితం మారడం. కానీ జ్ఞానం మాట్లాడుతూ ఉండడమే కానీ అది మనం జీర్ణించుకోకపోతే మన బుద్ధి మారదు, మన బుద్ధి నీచంగానే ఉంటుంది. అంటే ఆయన ఏమన్నాడు, జార్ చక్రవర్తి అయితే నీకు ఉదయం నుంచి సాయంత్రం సంధ్యాకాలం లోపల నువ్వు ఎంత దూరం తిరిగేసి నా దగ్గరికి రావాలా, సర్కిల్ కొట్టాలా. ఇక్కడి నుంచి బయలుదేరి ఇటు తిరిగేసి వస్తే అంతవరకు నీది, ఇంకా అటు తిరిగేసి వస్తే అంతవరకు నీది. మొత్తానికి నీ టైము ఒక 8 గంటల టైం. ఈ 8 గంటల్లో నువ్వు ఒకవైపు నుంచి పోయి ఒకవైపు తిరిగి నడిచిరా. ఈ మధ్యలో ఉండే భూమి అది నీకు దానం ఇస్తా. ఇటు సరే అని బయలుదేరాడు. ఈ దిశలో బయలుదేరి ఇంకా వెనక్కి వెళ్ళాలి. ఇంకొద్దిగా ముందుకు పోతే బాగానే ఉంటుంది, ఇంకా ఎక్కువ స్థలం వస్తుంది. అటు తినగానే పోతున్నాడు. ఆశకు పోయాడు. ఆశకు పోయి ఎంత దూరం పోయాడంటే వాడు వెనక్కి రాలేకపోయాడు. అప్పుడు తిట్టి పంపించేస్తాడు. పరమ దరిద్రులాగానే ఏం జ్ఞానం అనేది చెప్పాం కదా నీకు 8 గంటల లోపల నువ్వు చక్కెర కొట్టి కరెక్ట్గా సాయంత్రం 6 గంటల లోపల ఇటు పోయేసి అటు తిరిగి వస్తే ఆ మధ్యలో ఉండే ఆ భూమి నీకు సొంతం అవుతుంది. వీడు ఆశకు పోయి ఇంకొద్దిగా ఆ తర్వాత ఒట్టి చేతులతో తిరిగి వచ్చాడు. టైం అయిపోయిన తర్వాత తిట్టి పంపించేస్తాడు. నీ చదువు ఎందుకంటే దండగ చదువులు ఫోన్ అవతలు ఇంటికి పోయి. అట్లాగే భారతదేశంలో స్టోరీ ఇది. భారతదేశంలో శివుడిని భోలేనాథ్ అంటారు. భోలేనాథ్ అంటే మీకు సంసార కోరికలు తీరాలంటే కృష్ణుడు మిమ్మల్ని తిన్నగా చేసి ఆ తర్వాత మీ మీద కుప్పలు తెప్పలుగా పోస్తాడు. ముందు తిన్నగా చేసి ఇంక తిన్నగా అయిన తర్వాత మన దగ్గర కుప్పలు తెప్పలు వచ్చినా మనం దాన్ని దురుపయోగం చేసేది ఉండదు. అంటే కృష్ణుడు తన భక్తులకి అయోగ్యులకి తొందరగా ఈడాయన. ముందు వాళ్ళకి యోగ్యతలు కలిగించి ఆ తర్వాత ఇస్తాడు. దానివల్ల వాళ్ళు 10 మందికి ఉపయోగపడే విధంగా ఆయనకి కృష్ణుడికి సేవ చేసే విధంగా ఖర్చు పెడతాడు. కృష్ణుడు ఎప్పుడు డబ్బులు ఇచ్చినా కూడా కృష్ణ భక్తులకు కూడా డబ్బుకు లోటు ఉండదు. ముందు మనం కృష్ణ భక్తులు కావాలి. ఆ తర్వాత దేవుడు కట్టలు పంపిస్తూ ఉంటాడు. నిజంగా దేవుడి సేవలు చేసుకుంటాం, మీకు ఆనందం కలుగుతూ ఉంటుంది. ఆ తర్వాత మనం కృష్ణ భక్తులు కాకుండా దేవుడు మనకి ఇస్తే మనం ఉన్న స్థితి నుంచి కూడా ఇంకా నీచులాగా తయారవుతాం, ఇంకా పట్టుకుని ఆడుతూ ఉంటాం. దానికి ఏమైంది అక్కడ ఈయన ఆయన శివుడిని ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ కృష్ణుడు చెల్లించటం లేదు. కానీ పక్కన మాతాజీ ఉంది, పార్వతీదేవి. ఆడవాళ్ళు తొందరగా పాపం వాడు చస్తున్నాడు సార్, వాడు ఎన్ని గంటలు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఇవ్వండి సార్ వాడికి. వాడి తలరాతల్లో లేదు దేవి నువ్వు గమ్మునండి అంటాడు. లేదు మీరు ఇవ్వాల్సిన పాపం వాడు రాత్రి ఎండ వాన పట్టించుకోకుండా ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ ఇవ్వాల్సిందే. అలాంటి నువ్వే చూడు వాడేమన్నా తీసుకోగలుగుతాడు. కానీ పార్వతి మాత్రం ఇవ్వండి సరే అని చెప్పి ఆల్రెడీ ఇద్దరు ప్రత్యక్షమవుతారు. ప్రత్యక్షమయ్యి శివుడు అంటే ఒక షరతు పెడతాడు, నాయన నువ్వు నేను నీకు బంగారు నాణాలు ఇస్తా. మన జోలు ఉంటుంది కదా, జోలు నీ కొంగు మా జోలు, నువ్వు మరీ దురాశకు పోకుండా నువ్వు ఎన్ని పట్టుకోగలిగితే ఒక్క నాణ్యం కింద పడింటే ఉన్న నాణ్యాలు కూడా అదృష్టం అయిపోతాయి. ఎందుకంటే అన్ని భగవంతుడు ఇచ్చే నాణ్యాలు. ఒక నాణ్యం కింద పడిందంటే అంటే నువ్వు లోభానికి పోతున్నట్లుగా చెప్పాడు. నువ్వు ఎన్ని తీసుకోగలుగుతావు ఆ మాత్రం ఐడియా ఉండాలి మనకి కదా. అది గుడ్డ జీనికి కింద పడిందంటే ఫినిష్ అంత మళ్ళీ అడుక్కోవడానికి పోవాలి సరే అని చెప్పి శివుడు వేస్తున్నాడు. ఇది ఎక్కువ వేసిన తర్వాత ఎరంగా తరాజుల తూకం చూసేప్పుడు ఆఖరికి వచ్చేప్పుడు ఇప్పుడు కొసరు వేస్తూ ఉంటాడు. మరి తగ్గకుండా ఎక్కడ కరెక్ట్గా ముళ్ళటగా నిలబడేట్టుగా శివుడు కూడా
ఇంకా ఆయన ఇండికేషన్ ఇచ్చాడు. ఆయన కూడా ఇంకొక 5 పడతాయి సార్. సరే ఇంక సిరాకు చేస్తే ఇంకొక 3 ఇంకేమన్నా 3 కూడా పట్టచ్చు అవుతాడు. అలాగే ఈ లోపల పర్ర మంచి నీగిపోయింది. అంత అటు శివపార్వతులు అదృశ్యం అయిపోయారు, బంగారం అంతా పోయింది. ఈ దళితుడు మళ్ళీ అంటే శివుడు ప్రత్యక్షమైనా కూడా వాడు ఏం పది, ఎందుకంటే లోభం వల్ల, అంటే లోభం ఉండేవాడికి అంత దొరికినా కూడా వాడికి జీవితంలో తృప్తి అనేది ఉండదు. ఉన్నదాన్ని చూసి తృప్తి పడకుండా ఇంకా ఇంకా అటు ఎవరైతే భక్తి చేసుకుంటూ ఉంటారో వాళ్ళు ప్రశాంతంగా ఈరోజు తిండి పెట్టినటువంటి వాడు రేపు తిండి పెట్టడా ఏమి ఆలోచించగల, మనం ఏమి పోగు చేసుకోగల. మనకి ఎన్నాళ్ళు తిన్నాం, ఎన్నేళ్ళు వయసు మీకు? 59 ఏళ్ళు తిన్నాం. ఇంక దేవుడు 59 మీకు నమ్మకం కలగాలి కదా. 59 ఏళ్ళు తిండి దొరికిందంటే మిగతా టైం కూడా ఆయనే చూసుకుంటాడు. నమ్మకం అంతే కదా. నమ్మకం లేకపోతే మనం వాడు తలకాయ పాలు కొట్టి ఎత్తుకుపోయేదాకా పోయి చేసుకుంటూ ఉంటారు, లేదా ఇంకోటి వాడు పట్టుకుపోయేదాకా. ఈ తల్లిదండ్రులు పోయి చేస్తూ ఉంటారు. వాడు పిల్లవాడు ఇట్లా ఏమచ్చులే కూతురికి రాసిపోతాడు. గాడిదలాగా పనిచేస్తుంది ఆయన. ఏమచ్చులే ఇటు ఇటు అనగా మాకు మా మనవరాలకి ఇదంతా ఆయనే పొందాడు. ఆయన దేవుడికి ఏం సేవ చేసుకోలేదు, మనవరాలికి పోయింది. దాని అంటారు గాడిద బతుకులు అంటారు. కాబట్టి అందుకని ఏమంటున్నాడు ఇక్కడ, ఆత్మజ్ఞానం ఉన్నటువంటి ద్విజులు అనగానే ఆత్మజ్ఞానం ఉన్నటువంటి బ్రాహ్మణులు, క్షత్రియులు, ఒకటి బ్రాహ్మణులకే కాదు ఆత్మజ్ఞానం. బ్రాహ్మణులు ఆత్మజ్ఞానం ఉంటుంది కాబట్టి వాళ్ళు సాదాగా ఉంటారు, దేవుడు ఎప్పటికప్పుడు ఇస్తాడులే అని చెప్పి. క్షత్రియులు వాళ్ళు న్యాయాన్ని కాపాడడం కోసం, వాళ్ళు వైశ్యులు ఇవ్వడం కోసం సంపాదిస్తూ ఉంటారు, వాళ్ళు ఇస్తూ ఉంటారు. తప్పక చేయవలను యజ్ఞ నిర్వహణ, వేదాధ్యయనము, దానము తో వైశ్యులు దానం చేయాలా, బ్రాహ్మణులు వేదాధ్యయనం చేయాలా, క్షత్రియులు యజ్ఞాలు చేయాలి. కానీ కేవలం బ్రాహ్మణులే దానమును స్వీకరించుట, వేదజ్ఞానమును బోధించుట, వేరొకరి పక్షంలో యజ్ఞమును చేయుట. బ్రాహ్మణులు వీళ్ళు క్షత్రియులైతే యజ్ఞం చేస్తారు, వైశ్యులు దానం ఇస్తారు. కానీ బ్రాహ్మణులు దానం తీసుకున్నది మళ్ళీ దాన్ని ఇవ్వడానికి తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు అంతేకాకుండా వాళ్ళు జ్ఞానాన్ని కూడా ఇస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళు యజ్ఞాలు కూడా వాళ్ళకి తెలుసు. కాబట్టి నాగరిక మానవులందరూ, అంటే ఇప్పుడుండే సమాజంలో మనకి యూనివర్సిటీలు అక్కర్లేదు, మనకు కాలేజీలు అక్కర్లేదు, మనకు కావాల్సింది యజ్ఞము, దానము, వేదాధ్యయనం. అట్లా నాగరిక మానవులందరూ కూడా తప్పక దేవుడు ఉన్నాడు, కృష్ణుడు దేవుడు మనకి ఎప్పుడు సప్లై జరుగుతూ ఉండాలంటే ఎంత పొద్దున ఆశ్చర్యపోయారు కదా. మనకి ఏం లేదు కావాలో సడన్గా అని 15 కోట్లు, మనం బతుకంతా కూడా పోయి చేసినా కూడా ఇప్పుడు అన్ని కోట్లు సంపాదించలేం. దేవుడు ఇవ్వాలనుకుంటే వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళు భజనలు చేసుకుంటూ, వాళ్ళు ప్రసాదాలు పంచిపెట్టుకుంటూ, వాళ్ళు వేదాలు చదువుకుంటూ, భగవద్గీత చదువుకుంటూ దేవుడు ఇవ్వాలంటే ఆవిడ మనకి తెలియదు, మనవాడు వాళ్ళకి ఇచ్చా. ఆమె 16 మాలలు చేసామేం కాదు, రోజు మందిరానికి వచ్చేదేం కాదు. అదే మందిరానికి వచ్చేవాళ్ళు, రోజు వచ్చేవాళ్ళు, ఇది మంచి సంస్థ, అది వేరే విషయం. లేదా మీరు 16 మాలలు చేస్తున్నారు కాబట్టి దేవుడికి ఇవ్వాలనిపిస్తుంది, అదే విషయం. ఆమె ఎవరు మనకి తెలియదు, మన ఎవరు వాళ్ళకి తెలియదు. కానీ ఇస్కాన్ అనే సంస్థ, ఆ ఇస్కాన్ వాళ్ళు నా ఈ ప్రాపర్టీ మందిరం కట్టయితే వాళ్ళకి ఇస్తా ఆయన ఫోన్ చేసి. అంటే దేవుడు మనకి వాళ్ళు తెలియదు వీళ్ళు తెలియదు అనుకోకర్లా,
వాళ్ళు తెలియదు వీళ్ళు తెలియదు అనుకోకల్లా, నీకు దేవుడు తెలుస్తుంది చాలు. ఎక్కడెవడు ఎవడెవడి హృదయాల్లోనే దేవుడు ఆలోచనలు కలిగిస్తూ ఉంటాడు. మనం చూస్తున్నాం కదా ఇక్కడ, ఎవడెవడికో దేవుడు ఏదో ఎలా వాళ్ళకి ఇసుక అని తెలుసు. వాళ్ళకి పోయి వాళ్ళ ఊళ్ళో కూడా మందిరాలు ఉంటాయి, కానీ పోయి ఇసుకానికి అలానే అంటే భగవంతుడు అంత పరమాత్ముడుగా అందరిలో ఉన్నారు. భక్తులు ఆయనకి సేవ చేయాలనుకుంటున్నాడు భగవంతుడు. ఒకసారి రాధాకుండం దగ్గర రఘునాథ్ దాస్ గోస్వామి రాధాకుండం చూసి ఆయన, అయ్యో ఇది కృష్ణుడి యొక్క రాధారాణి, వేల సంవత్సరాల క్రితం రాధారాణి క్రీడలు ఆడినటువంటి స్థలం ఇది. రాధాకృష్ణుడు లీలలు జరిగినటువంటి జల క్రీడలు జరిగింది. ఇది బురద గుంటలాగా ఉంది. చక్కటి దీనికి ఘాట్లు కట్టి చక్కగా అందంగా తీర్చిదిద్దితే బాగుంటుంది. చుట్టూ అంత తోటలు ఉండేది. ఆయన కోరిక. ఆయన దరిద్రుడు అక్కడ రాధాకొండ దగ్గర కూర్చొని జపం చేసుకుంటున్నాడు. ఏముంది ఆయన దగ్గర? ఏమీ లేదు, బూడిద కూడా లేదు. అప్పుడు ఎవడో అక్కడ బాంబే నుంచి బయలుదేరాడు. ఆయన తెలుసు బద్రీనాథ్లో చాలామంది యాత్రికులు వస్తూ ఉంటారు. వాళ్ళకి అక్కడ పాపం ఏం పరిస్థితులు బాగోదు, అంత చలికాలం ఉంటుంది, తినడానికి ఉండదు. అటు అయినా బాగా కట్టలు నాణ్యాలు పట్టుకుని నేను అక్కడ బద్రీనాథ్ వెళ్ళి బద్రీనారాయణకి సేవ చేసుకోవాలి. అక్కడ ఉన్నది భక్తులందరికీ ఆయన బయలుదేరుతుండే. ఆయన బాంబే నుంచి బయలుదేరాడు మథుర, ఇంకా దాటి ముందుకు పోవాలి. అక్కడికి వచ్చేప్పటికి ఆయన రాత్రికాల్లో బ్రహ్మాండంగా కృష్ణుడు దర్శనం ఇస్తాడు. బస్ ఆయన మర్చిపోతుంది. ఆ కృష్ణుడు కృష్ణ అంటాడు, నాయన రాధాకొండం దగ్గర నా భక్తుడు ఎవడున్నాడు, ఆయన పేరు రఘునాథ్ దాసు. నువ్వు పట్టుకుపోతున్న డబ్బులన్నీ నువ్వు ఆ రఘునాథ్ దాస్ ఎట్ట చేస్తే అట్ట ఖర్చు పెట్టంటాడు. ఈయనకి పేరు కూడా చెప్పేశాడు దేవుడు, ఇంకా ప్లేస్ కూడా చెప్పేశాడు. రాధాకొండం దగ్గర రఘునాథ్ దాస్ అని నా భక్తుడు ఉంటాడు, వాడు ఎట్ట చేస్తే ఆ డబ్బులు ఇట్ట ఖర్చు పెట్టు. దేవుడు డైరెక్ట్గా చేస్తే ఇంకా ఆయన మతి కూడా ఇంకేమి నేను అక్కడ బద్రీనాథ్లో అధ్యాయాలు అటే అనుకోవట్లేనే. దేవుడు అన్నాడంటే ఆ తలకాయలు కూర్చుండిపోతాయి. ఆయన అంతా మర్చిపోయినాడు. సంతోషంగా ఎత్తుక్కుంటూ మొదటి దగ్గరే అట్నుంచి పోతున్నాడు. వెనక్కి తిరిగి వెళ్ళాడు. ఎవరిక్కడ రఘునాథ్ దాస్, ఎవరిక్కడ రఘునాథ్ దాస్, ఏం కావాలంటే ఆయన కలుసుకోవాలి. ఆయన దగ్గర తీసుకెళ్తే ఇట్లా నా కృష్ణుడు కళ్ళ చెప్పినాడు, మీకు నేను తీసుకెళ్తున్నటువంటి ఈ వందల బంగారు నాణాలని కూడా దీకమని చెప్పి. అంటే ఆయన తొందరపడి ఆయన వేస్తాడు. నాకేం అవసరమే, నాకేం కావాలి ఇక్కడ ఈ నాణాలని. తర్వాత ఆయనకి ఐడియా వచ్చి, కృష్ణుడు పంపించాడు. నేను రాధాకుండాన్ని జీర్ణోద్ధారం చేయాలనుకున్నా. బ్రహ్మాండంగా దీనికి 4 పక్కల ఘాట్లు కట్టి మెట్లు పెట్టి జనాది అందంగా చుట్టుపక్కలంతా ఉద్యానవనం పెట్టి ఇంకా ఆ పనిలో దిగిపోయాడు ఆయన. అంటే కట్ పాయింట్ వచ్చి భక్తులకి భగవంతుడికి సేవ చేయాలని కోరికలు ఉండాలి. ఇంకా అది ఎట్ట తీరుతాయి, ఎక్కడి నుంచి వస్తాయమనేది తెలియదు, పనులు మాత్రం అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మానవ సంఘ సభ్యులందరి పక్షంలో యజ్ఞం ఆచరించడం అందరికీ మేలు కలిగించే పని. మనం నగర సంకీర్తనకు పోవడం యజ్ఞం, బస్ ఊళ్ళో పోయి నగర సంకీర్తన చేస్తూ ఉన్నాడు. వాళ్ళకి మంచిది అవుతుంది, మనకి మంచిది అవుతుంది, దేవుడి పనులు అవుతాయి, అన్నీ అవుతూ ఉంటాయి. వాళ్ళు బాంబేలో ప్యారిస్లో ఈరోజు ఎవరు మనకి 5,000 పంపించారు కదా ప్యారిస్ నుంచి. వాళ్ళు పాపం ఇండియాలో అంటే ఏదో హిందువులు డబ్బులు ఇస్తూ ఉంటారు అనుకోవచ్చు, కానీ ప్యారిస్లో అందరూ కుళ్ళిపోయిన కోడిగుళ్ళు టమాటాలు ఇసురుతూ ఉంటారు భక్తుల మీద. ఇక మందిరం నడపడానికి ఎవడు సాయం చేస్తాడు. కానీ వీళ్ళంతా పాపం ప్రభుత్వం చెప్పాడని చెప్పి ప్రచారం చేస్తుంటే వాళ్ళకి రోజు కుళ్ళిపోయిన టమాటాలు ఉన్న గుడ్డలు కూడా పాడవడం చెప్తే మందిరం ఎట క్లాస్ ఆఫ్ చేయాలట్టుకుంది. మందిరం ఎట నడపాలి అంటే ఏందో వాళ్ళు నెల అయిపోయింది వండి తెరిచి చూస్తే దాని నిండా కట్టలు నోట్లు.
ఎక్కడి నుంచి వచ్చాక ఎవడు మందిరాన్ని రాటల్లా, ఎవడు మందిరాన్ని రాటలే. ఈ హుండీలో కట్టలు నోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి. ఆశ్చర్యం, దేవుడు కావాలంటే అట్టనే పుట్టచ్చు. నేను కూడా చూస్తాను, నేను రూమ్ నుంచి బయటికి పోను, కానీ నా డ్రాయర్లో డబ్బులు నిండా ఉంటాయి. ఇదేందుకు డబ్బులు ఎక్కడి, నాకే తెలీదు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి. దేవుడు కావాలంటే అట్లా చదువుతాను, ఆశ్చర్యం ఉండదు. వాళ్ళు పనిలో దిగినట్టున్నారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ.